టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అన్ని రంగాల లోపల దాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ జిల్లాకు చెందినటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థలను టెక్నాలజీ యూజ్ చేస్తూ ఇక్కడ మనుషులతో పని లేకుండా బుక్స్ చదువుకునే వారికి, బుక్స్ తీసుకెళ్ళాలనుకునే వారికి కూడా రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ను అమలు చేశారు. దీంతో ఎవరైనా బుక్ తీసుకెళ్లాల్సి వచ్చినా, బుక్ డిపాజిట్ చేయాల్సి వచ్చినా కూడా లైబ్రరీ అవసరం లేకుండానే పూర్తిగా ఆన్లైన్ విధానంలో చేసేటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తూ ప్రస్తుతం మనం చూడవచ్చు. ఆర్ఎఫ్ఐడికి సంబంధించినటువంటి డిటెక్టర్స్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్కి సంబంధించిన డిటెక్టర్స్ను రిఫరెన్స్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నుంచి వెళ్ళేటువంటి పాఠకులు కావచ్చు, ఇందులో చదువుకున్నటువంటి బుక్స్ బయటకు తీసుకెళ్ళాలనుకున్నా కూడా ఇందులోంచి వెళ్ళాల్సి ఉంటుంది, ఇందులో నుంచి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ను ఇక్కడ పర్మిషన్ లేకుండా కానీ ఒకవేళ వాళ్ళు ఎంట్రీ చేయకుండా బయటికి వెళ్తే ఇది ఒక బీప్ సౌండ్ వస్తే బుక్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అసలు లైబ్రరీకి సంబంధించి ఏ విధంగా బుక్స్ ఇక్కడ చెక్అవుట్ చేస్తారు, ఏ విధంగా చెక్ ఇన్ చేస్తారు అనే దానికి సంబంధించి కూడా ఒక మెటీరియల్ని కూడా దాదాపు 6 నెలల క్రితం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇదంతా దీనికి సంబంధించి దాదాపు 59,000 పుస్తకాలు ప్రస్తుతం గ్రంథాలయ సంస్థ లోపల ఉన్నాయి. వాటన్నిటిని కూడా దాదాపు 48,000 పుస్తకాల పైగా సెన్సార్లు అమర్చారు. ఆర్ఎఫ్ఐడికి సంబంధించిన సెన్సార్లు అమర్చి ప్రస్తుతం ఎవరు తీసుకెళ్ళాల్సి వచ్చినా కూడా ఈ ఆన్లైన్ మెషినరీ ఉంది. ప్రస్తుతం దీని దగ్గర బుక్ను ఇక్కడ ఉంచడము, ఆ సెన్సార్ దాన్ని స్వీకరిస్తుంది. ఆ స్వీకరించిన తర్వాత వాళ్ళ అకౌంట్ లోపల ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా మనుషుల ప్రమేయం లేకుండానే ఇదంతా చేయడానికైతే వీలవుతుంది. ప్రస్తుతము మనం చూడవచ్చు ఇక్కడ లైబ్రరీకి సంబంధించినటువంటి ఎవరైనా కూడా ఇందులో సభ్యత్వం తీసుకున్న వారికి ప్రస్తుతం ఇట్లాంటి కార్డు ఇస్తున్నారు. ఇది కార్డు ఇవ్వడంతో దీని డీటెయిల్స్ ఉంటాయి. సో దీంట్లో చూడవచ్చు అభ్యర్థికి సంబంధించినటువంటి కార్డ్ నెంబరు, పేరు, ఇష్యూ డేటు, అదేవిధంగా డిస్టిక్ లైబ్రరీకి సంబంధించిన నెంబరు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మొబైల్ నెంబరు, వాళ్ళ డీటెయిల్స్తో ఇటువంటి పీవీకి సంబంధించిన కార్డు ఇస్తున్నారు. వీళ్ళ యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా మనకు ఆన్లైన్లో ఒకవేళ ఇక్కడ నుంచి బుక్స్ తీసుకోవాలనుకుంటే ఇష్యూ, అదేవిధంగా రిటర్న్, ఒకవేళ రెన్యూ చేయడం, అకౌంట్ సంబంధించి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎన్ని బుక్స్ ఇప్పటివరకు తీసుకున్నారు, వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఎన్ని బుక్స్ ఉన్నాయనేది అకౌంట్ తెలుస్తుంది. ఒకవేళ బుక్స్ వాళ్ళు కనుక తీసుకోవాలనుకుంటే ఇష్యూ చేసి క్లిక్ చేస్తారు. ఆ తర్వాత స్కాన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం ఈ యొక్క కార్డు హోల్డరు కిరణ్ కుమార్ అనే కార్డు హోల్డర్ సంబంధించిన అకౌంట్ చూస్తే తన దగ్గర బుక్ ఇష్యూ డీటెయిల్స్ అయితే అంటే తను ఏ బుక్స్ కూడా తీసుకెళ్ళదు. ఒకసారి మనం బుక్స్ వాళ్ళ ఒకవేళ బుక్స్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందని కూడా ఒకసారి మనం ప్రత్యక్షంగా చూద్దాము. ప్రతి బుక్ ఈ లైబ్రరీకి సంబంధించినటువంటి ప్రతి బుక్ కూడా మనం ఒకసారి చూస్తే దాదాపు ఇందులో 59,000 బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్కి సంబంధించి ప్రతి ఒక్క బుక్ కూడా ఆర్ఎఫ్ఐడికి సంబంధించినటువంటి వేయడం జరిగింది. ప్రతి బుక్లో ఎక్కడైతే చదువుకోవడానికి ఖాళీగా ఉండి పూర్తిగా వైట్గా ఉన్నటువంటి ప్రాంతాల లోపల కూడా ఇది సెన్సార్, దీనిలో ఆర్ఎఫ్ఐడి సెన్సార్ సంబంధించినటువంటి స్టిక్కర్ దీనికి అంటేయడం జరిగింది. దీని మీద లైబ్రరీ సంబంధించిన యాక్సెస్ స్టిక్కర్ అంటించారు. దీని లోపల ఆర్ఎఫ్ఐడికి సంబంధించినటువంటి సెన్సార్ ఉంటుంది. సో దీన్ని ప్రతి బుక్ ఇట్లా లైబ్రరీలో ప్రతి బుక్ కూడా ఇటువంటి సెన్సార్లు కూడా అమర్చడం జరిగింది. సో దీన్ని సపోజ్ ఈ వాల్యూ ఎడ్యుకేషన్ అనే బుక్ని ఒక సభ్యుడు, లైబ్రరీ సభ్యుడు తీసుకోవాలనుకుంటే ఈ బుక్ను తీసుకొని వచ్చి ఇక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ ప్లేస్ చేసినప్పుడు దీన్ని తీసుకున్నప్పుడు ఇష్యూను క్లిక్ చేస్తారు. ఈ బుక్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇష్యూని క్లిక్ చేస్తే మనకు సంబంధించినటువంటి ఎవరు తీసుకోవాలనుకుంటే వారికి సంబంధించిన ఈ కార్డును మనం ఇక్కడ స్కాన్ చేస్తాం. అంటే మనం చూసాం ఇప్పుడు 1524 ఈ ఐటెం నెంబరు, ఈ ఐటెం నెంబరు మనము తీసుకునేటువంటి పరిస్థితి. అంటే తర్వాత ఎగ్జిట్ కొడతారు. వాళ్ళకి రిసీట్ కావాలంటే ఎస్, రిసీట్ అవసరం లేదంటే నో అని కొడతారు. అంటే ఇది ఈ బుక్ను తీసుకోవడానికి ఇది అంటే ఇక్కడ ఒక లైబ్రరీని అవసరం లేకుండానే, లైబ్రరీతో సంబంధం లేకుండానే ఈ బుక్స్ ఎవరైనా ఇష్యూ చేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఎంట్రీ చేయకుండా వెళ్తే ఆర్ఎఫ్ఐడి ఐడెంటిఫై చేస్తుందా, ఎంట్రీ చేస్తే ఆర్ఎఫ్ఐడి సెన్సార్ గుర్తించకుండా ఉంటుందా అనేది ఒక్కసారి మనం చెక్ చేద్దాం. సపోజ్ ఎస్ఎస్కి సంబంధించిన ఈ బుక్ ఉంది, దీన్ని ఒక్కసారి మనం దీన్ని ఇష్యూ చేస్తాం. ఇష్యూ క్లిక్ చేసి స్కాన్ చేసిన తర్వాత ఈ బుక్ సంబంధించి డొనేట్ అది మనకు వచ్చి ఈ బుక్ మనకు వచ్చింది. దీనికి సంబంధించి ఎగ్జిట్ కొడితే రిసీట్
సంబంధించి మనం ఈ బుక్ తీసుకున్నటువంటి సక్సెస్ అయింది కాబట్టి దీనికి సంబంధించి ఒక మనకు బారో చేసుకున్నాం ఈ బుక్ని మనం లైబ్రరీ నుంచి. ఇప్పుడు ఈ బుక్ని మనము ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సపోజ్ మనం RFID సెన్సార్ ఉంది, ఇక్కడ నుంచి వెళ్తే ఎటువంటి బీప్ కానీ ఎటువంటి సెన్సార్ సిగ్నలింగ్ కానీ రాదు, అంటే మనం తీసుకెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఈ బుక్ను మనము ఈ బుక్స్ని కనుక రిటర్న్ చేయదలుచుకుంటే మళ్ళీ సేమ్ ఇదే ప్లేస్ లోపల ప్లేస్ చేసినప్పుడు సెన్సార్ అది స్కాన్ చేసుకుంటుంది. సో దీన్ని రిటర్న్ చేస్తాను. రిటర్న్ బుక్ ఈ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్ ప్రస్తుతం రిటర్న్ అయిపోయింది. రిటర్న్ చేసుకున్న తర్వాత మనకు దిస్ ఇస్ రిటర్న్ సంబంధించినటువంటి స్లిప్. మనం బారో చేసుకున్నప్పుడు బారో చిట్టి వచ్చింది, ఇప్పుడు రిటర్న్ చిట్టి వచ్చింది. ఇప్పుడు ఈ బుక్ను మనం ఇక్కడ డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ బుక్ని దీన్ని మనం ఇష్యూ చేసుకోకుండానే మనం ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సెన్సార్ ఇది ఈ విధంగా మనం ఈ బుక్ను అనాథరైజ్డ్గా తీసుకెళ్తున్నటువంటి RFID ఇందులో సిగ్నల్ గుర్తిస్తుంది. అంటే ఇలా ఏ బుక్ను కూడా దొంగతనంగా తీసుకెళ్ళడం కానీ కొట్టేసే ప్రయత్నం చేయడం కానీ బుక్కులను కొట్టేసే ప్రయత్నం చేస్తే మాత్రము ఈ విధంగా బుక్ అయిపోయేటువంటి పరిస్థితి ఈ RFID సిస్టమ్ ద్వారా ఆ లైబ్రరీ లోపల నూతనంగా దీన్ని అమలులోకి తీసుకొచ్చారు. అంటే ప్రతి ఒక్క పుస్తకం దాదాపు ఇప్పటి వరకు దాదాపు 80,000కు పైగా పుస్తకాలు కూడా ఈ లైబ్రరీలోకి వచ్చాయి. అయితే కొంతమంది సభ్యులు అటు చదువుకోవడానికి కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు తీసుకెళ్ళి ఇక్కడ దాదాపు 30,000 పుస్తకాలు కూడా ఇక్కడ నుంచి మాయమైన పరిస్థితి. అంటే అదనాతగా తీసుకొస్తాం. అంటే చదువుకునే పాఠకులకు కూడా బుక్స్ ఇక్కడ లేకుండా పోతున్నాయి. సో అందుకే ఈ సిస్టమ్ తీసుకొచ్చారు. RFID యొక్క సెన్సార్ సిస్టమ్ ప్రతి పుస్తకం దాదాపు 50,000కు పైగా పుస్తకాలకు ఈ యొక్క సెన్సార్ అమర్చారు. ఇక మరోవైపు ఎవరెవరు ఏం బుక్స్ తీసుకెళ్లారు, మన దగ్గర అసలు ఎన్ని బుక్స్ ఉన్నాయి లైబ్రరీ లోపల, మనము ఒకవేళ మనకు ఏదైనా బుక్ కావాలనుకుంటే ఎట్లా అనేది కూడా మనము ఈ లైబ్రరీ అనేటువంటి సైట్ ఉంది, ఈ గ్రంథాలయ ద్వారా మనం చూసుకోవచ్చు. ఈ యొక్క ఆన్లైన్ లోపల దానికి సంబంధించిన డీటెయిల్స్, ఈ లైబ్రరీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. మనకి ఏ బుక్ కావాలి, దాని ఆథర్గా దానికి సంబంధించి సెర్చ్ చేసుకుంటాం. ఆ టైటిల్ పరంగా యాక్సెషన్, ఆథర్ కానీ ISBN నెంబర్ ఏది ఉన్నా కూడా ఈ నాలుగు సంబంధించి ఏంది అసలు మన లైబ్రరీ జిల్లా గ్రంథాలయ సంస్థకు సంబంధించి ఈ యొక్క ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది, యాక్సెస్ కానీ సభ్యులకు కానీ ఎట్లా ఉంది, అసలు దీనికి సంబంధించినటువంటి అంశాలు ఎట్లా ఉంది? ప్రస్తుతానికైతే మన లైబ్రరీలో ఒక 18,042 వరకు మెంబర్స్ ఉన్నారు. కాకపోతే మనకు డైలీ యాక్టివేషన్లో డైలీ వచ్చిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 50 నుంచి 60 మంది వస్తారు మెంబర్షిప్ కార్డు ఉన్న వాళ్ళు. వాళ్ళకి ఇంకా మనం డిజిటలైజేషన్ కానీ అవగాహన కల్పించేసి ఉంది. అంటే ప్రజెంట్ మాన్యువల్గా ఇలాంటివి మాత్రమే చూపిస్తున్నాం ప్రజెంట్, ఇది మాన్యువల్గా కొన్ని సంవత్సరాల నుంచి. ప్రస్తుతానికి RFID వాళ్ళు నెక్స్ట్ ఆల్వి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ కొత్త సాఫ్ట్వేర్ను మనకి పరిచయం చేసి, సో డిజిటలైజేషన్ అనేది ప్రజెంట్ స్మార్ట్ షీట్లో భాగంగా డిజిటలైజేషన్ ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్డ్స్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కార్డ్స్ ఎవరికైతే మెంబర్షిప్ కార్డు ఉందో వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఒక మెంబర్షిప్ కార్డు తీసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కార్డు ఇచ్చేసి వాళ్ళకి బుక్స్ ఎలా మనము ఇష్యూ చేయాలి, వాళ్ళ యొక్క రిటర్న్ ఎలా చేయాలి అనేది ఈ కార్డు ద్వారా మనం అవగాహన కల్పిస్తాం. మన బుక్స్కి సంబంధించి దాదాపుగా అతిపెద్ద గ్రంథాలయం చెప్పుకోవచ్చు. దాదాపు రోజుకి 400 మంది 500 మంది పై ఇక్కడ వచ్చి చదువుకుంటూ రెఫరెన్స్ చదువుతారు. ఎట్లా ఉంది అసలు? గతంలో ఆఫ్లైన్ ఉండేది, బుక్ తీసుకెళ్ళాలనుకున్న రాయాల్సి వచ్చేది, లేకపోతే మాన్యువల్గా రాయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కదా, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు చాలామంది అవగాహన కల్పించినాము, మా సిబ్బంది అవగాహన కల్పించినాం. ఇంతకుముందు మాన్యువల్ నడిచేది, ఇప్పుడు అవగాహన కల్పించినందువల్ల వాళ్ళు సిబ్బంది లేకుండా వాళ్ళే బుక్స్ యాక్సెస్ చేసుకొని మొత్తం ఈ సాఫ్ట్వేర్ దగ్గరికి వెళ్ళి ఇష్యూ చేసుకొని వాళ్ళే తీసుకెళ్తున్నారు. మరలా రిటర్న్ చేసేటప్పుడు మా సిబ్బంది ప్రమేయం లేకుండానే వాళ్ళే రిటర్న్ చేసి దాంట్లో ప్లేస్లో పెట్టేస్తున్నారు. అంటే ఈ విధానం వల్ల RFID ఐడెంటిఫికేషన్ వల్ల దొంగతనం చేయాలనుకున్న కొంతమంది తీసుకోవాలనుకున్న అదంటే అరికట్టినట్టే కదా, అట్లా బుక్లు పోయేటువంటి అవకాశం పోయే అవకాశం అయితే చాలా తక్కువ అయిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు మా సిబ్బంది కొద్దిగా పనిలో ఉండి అది చేసి అటు చేరే వరకు కొందరు బుక్కులు తీసుకెళ్ళేది. ఇప్పుడు మనకు మెటల్ డిటెక్టర్ లెక్క బుక్ డిటెక్టర్ ఉంది కాబట్టి దానివల్ల మనకు సౌండ్ రావడం వల్ల మా సిబ్బంది కూడా అలర్ట్ అవుతున్నారు. ఇప్పుడు అంటే పిల్లలు కావాలని దొంగలించలేకుండా వాళ్ళకు అవసరమే దొరకని పుస్తకం కావాలని తీసుకొని వెళ్తుంటారు. అలాంటి బుక్ ఇప్పుడు మాకు అంటే పోవట్లేదు. ఎందుకంటే ఈ సిస్టమ్ పెట్టినందుకు RFID వచ్చిన వల్ల బుక్స్ పోవట్లేదు.
ఇది లైబ్రేరియన్ చెప్తున్న విషయం. మొత్తానికి ఈ డిజిటైజేషన్ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక విజ్ఞానం కానీ పూర్తిగా ఇటు లైబ్రరీలో కూడా దాన్ని అమలు చేయడంతో అటు వచ్చేటువంటి పాఠకులకు ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి, అదేవిధంగా ఉన్నటువంటి పుస్తకాలను త్వరితగతిన ఏమేమి ఉన్నాయి అనేది కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఒకవేళ బుక్స్ వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళాలని అనుకుంటే మాత్రము దానికి సంబంధించినటువంటి ఈజీగా దాదాపు ఒక 5 సెకండ్స్లోనే వాళ్ళకు బుక్ కూడా యాక్సెస్ చేయొచ్చు, 5 సెకండ్లో ఇష్యూ చేసుకోవచ్చు. ఒకవేళ రిటర్న్ చేయదలుచుకుంటే కూడా 2 వారాల తర్వాత, అంటే 14 రోజుల సమయం ఉంటుంది. అంటే 2 వారాల లోపల రిటర్న్ చేయదలుచుకున్నా కూడా లైబ్రేరియన్ కావచ్చు, ఇక్కడ సిబ్బందికి సంబంధం లేకుండానే, ఎవరితో సహాయం అవసరం లేకుండానే రిటర్న్ చేసుకునే విధంగా ప్రస్తుతము ఈ యొక్క ఆర్ఎఫ్ఐ డిటెక్టర్, అంటే వీవీఐపీల భద్రత, కొన్ని ప్రత్యేక పరిస్థితుల లోపల మెటల్ డిటెక్టర్స్, బాంబ్ డిటెక్టర్స్ ఎట్లా ఉంటాయో ప్రస్తుతం ఈ బుక్ డిటెక్టర్ అనేటువంటి ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత లైబ్రరీలోకి వచ్చినటువంటి సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాలు కూడా త్వరితగతిన తీరుతున్నాయి. మొత్తానికి సెంట్రల్ లైబ్రరీ అంటే జిల్లా గ్రంథాలయ సంస్థ లోపల దాదాపు నెల రోజుల క్రితం ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా కొంత పాఠకులకు కూడా ఈజీ యాక్సెస్ అయితే దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా బుక్స్ను కనుక తమ అవసరాల కోసం తీసుకెళ్లాలనుకున్నా, ఒకవేళ తస్కరించాలని చూసుకున్నా కూడా ఆర్ఎఫ్ఐడి బుక్ చేసే పరిస్థితి జిల్లా గ్రంథాలయ సంస్థ లోపల ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, జిల్లా గ్రంథాలయ సంస్థ, వరంగల్. For more videos like this, subscribe Big TV channel.